అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం, మేము ఈ ప్రసంగం ఒక విజనరీ డాక్యుమెంట్లా ఉంటుందని ఆశతో వచ్చాం. కానీ ఈ ప్రసంగం అంతా ఒట్టి డొల్లలాగా, ఒట్టి అబద్ధాల విజనరీ లేని ఒక ప్రసంగం లాగా కనిపించింది. పూర్తి అబద్ధాలు క్రోడీకరించి ఈరోజు గవర్నర్ గారి చేత ఈరోజు మాట్లాడించడం ఈ ప్రభుత్వం నిజంగా ఒక్కటంటే ఒకటి. ఈరోజు ప్రసంగంలో వాస్తవాలు లేవన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టి 6 గ్యారెంటీల మీద చట్టబద్ధ కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని విస్మరించి ఈరోజు మరి అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈరోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. మరి వాటికి ఎందుకు చట్టబద్ధ కల్పించలేదో, ఎందుకోసం అని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరో అవేవి చెప్పకుండా అన్ని చేసినట్టుగా ఈరోజు అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు రైతులకు రుణమాఫీ చేసినట్టుగా ఈరోజు ప్రసంగంలో చెప్పారు. కానీ వాస్తవానికి కేవలం 60% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగి రాష్ట్రంలో ఇంకా దాదాపు 40% మంది రైతులు రుణమాఫీ జరగక బాధపడతా ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి అబద్ధాలు చెప్పడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు రైతులకు ఇస్తామన్నటువంటి 12,000 కానీ, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ, మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మీరు 10 రకాల ధాన్యాలకు ఇస్తామన్నటువంటి మరి బోనస్ కానీ ఎవి ఇవ్వకుండా అన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రసంగంలో చెప్పడం నిజంగా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కృష్ణా నదీ జలాలు తెలంగాణలో వాటాను సాధించినట్టుగా అబద్ధాలు చెప్పి ఈరోజు వాస్తవ దూరాన్ని మరి ప్రసంగంలో చదివించడం అంటే నిజంగా బాధాకరంగా ఉన్నదన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు 2,000 రూపాయలు, 2,500 రూపాయలు ఇస్తామని మరి ఎక్కడైతే మోసం మహిళలకు చేశారో ఈరోజు మహిళల సంగతి కూడా పూర్తిగా అదే విధంగా విద్యార్థులకు స్కూటీలు కానీ, అక్కడ 4,000 రూపాయల పెన్షన్లు కానీ మరి పెంచుతామని చెప్పి పెంచినటువంటి పెన్షన్లు కానీ ఇవన్నీ విస్మరించినట్టు ఈ ప్రభుత్వం అన్నీ చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా వైఫల్యం చెంది ఈరోజు కేవలం అబద్ధాలు మాత్రమే ఈరోజు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు విస్మరించి ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు అబద్ధాల పునాదుల మీద ఈరోజు ఈ ప్రసంగాన్ని సాగించడం చాలా బాధాకరంగా ఉన్నది. అంతేకాదు యువజన సాధికారత అంటూ గవర్నర్ ప్రసంగంలో చర్చించారు. ఈరోజు యువతకు ఇస్తామన్నటువంటి జాబ్ క్యాలెండర్ కానీ, యువతకు ఇస్తామన్నటువంటి 4,000 నిరుద్యోగ భృతి కానీ, యువతకు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా ఏదో సాధికారత చేసినట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం ఇది బాధాకరం అనే సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అన్ని రకాలుగా మోసం చేసి మరి విద్యార్థులకు, యువతకి, రైతన్నలకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు పచ్చి అబద్ధాలతోటి ఈ ప్రసంగాన్ని కొనసాగించడం చాలా బాధాకరమైన సంగతి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడే బీఎస్సీలో కూడా నేను అడగడం జరిగింది. ఎందుకోసమని మీరు కేవలం 5 రోజులు మాత్రమే డిమాండ్స్ మీద, బిల్స్ మీద చర్చకు పెట్టారు. కనీసం ఒక 15-20 రోజులన్నా మీరు ఎందుకు ఎక్స్టెండ్ చేయడం లేదని చెప్పి నేను అడగడం జరిగింది. ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గ ప్రజానీకం ఈరోజు తెలంగాణ అసెంబ్లీ వైపు చూస్తూ ఉన్నది. ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది, ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుంది, అందరూ కూడా మా వైపు చూస్తున్న సందర్భంగా మరి దేనికోసం అని చెప్పి ఈ సమస్యల మీద చర్చకు కానీ, షార్ట్ డిస్కషన్ కానీ ఎందుకోసమని మీరు అలౌ చేస్తలేరని చెప్పి అడగడం జరిగింది. కేవలం 19వ తారీఖు రోజు బడ్జెట్ పెట్టి 27వ తారీఖు రోజు అప్రోప్రియేషన్ బిల్తో మూసేస్తాం, మరి సభను మరి క్లోజ్ చేస్తామని చెప్తున్నటువంటి మరి ఎల్ఏ మంత్రి గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నాను. కేవలం 5 రోజుల్లో మరి డిమాండ్స్ మీద కూడా చర్చ పూర్తిగా చేయలేం, ప్రజా సమస్యల మీద ఏ రకంగా చర్చ చేయగలుగుతామని చెప్పి అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. ఈరోజు కేవలం
ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసి మరి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కావాలని ఒక ఎత్తుగడతోటి మీరు కేవలం 5 రోజులు మాత్రమే మరి బిల్స్ మీద డిస్కషన్స్కి అలౌ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం గవర్నర్ గారి నోటి నుండి పూర్తిగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసింది. రైతులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలో మాఫీ చేసినామనే విధంగా గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పించింది. ఇది పూర్తిగా అబద్ధం. ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాక ఆ ఉన్నటువంటి భారాన్ని వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈరోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడించింది. మరి అదేవిధంగా కోటి మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలతో కోటీశ్వరులను చేసినాము మహిళలను అని చెప్పించారు. ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుచుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామాన్నైనా మీరు ఎంచుకోండి, అక్కడికి వెళ్దాం. ఏ మహిళా సోదరి మనకి 1 కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాల. అదేవిధంగా ఈ మహిళా సోదరిమణులను వాళ్ళందరినీ కూడా కోటీశ్వరులుగా చేయడానికి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పిండ్రు. ఇప్పుడు అది ప్రాసెస్లో నడుస్తున్నది, ఎక్కడా కూడా పని మొదలు కాలేదు. మరి చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 317 జీవో మీద ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు. ఈరోజు తెలంగాణ ఉద్యోగులు 317 జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలన్నీ అట్టడిగిపోయిన కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి. కనీసం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా సాయం చేస్తుందో ఆ విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. చేయనటువంటి పనులని చేసినట్టుగా గవర్నర్ గారి నోట చెప్పించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా గత బడ్జెట్లో కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు కనీసం 20% కూడా ఖర్చు కాలేదు. అన్ని విషయాలలో గవర్నర్ గారి నోటితోని అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద రేపు గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల మీద భారతీయ జనతా పార్టీ నిలదీస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేత పచ్చి అబద్ధాలు పలికించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు, యువకులకు, రైతులకు ఏదో బాగు చేస్తామని గొప్పలు చెప్పుకుంది. ఈరోజు గవర్నర్ చేత గొప్పలు చెప్పుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చాతగాక 12,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినో చెప్తే బాగుండని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక మహిళలకు కోటీశ్వరులు చేస్తాం 1,00,000 మందికి అని చెప్పి ఎంతమంది మహిళలకు నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇచ్చినవో చెప్తే బాగుండని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువతకు, చదువుకునే మహిళలకు, ఆడబిడ్డలకు నువ్వు ఇస్తాన్న స్కూటీలు ఎంతమందికి ఇచ్చినవో, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఎంతమందికి ఇచ్చినవో అది కూడా చెప్తే బాగుండని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక యువకులకు నువ్వు ఏదైతే
డిక్లరేషన్లో యువ డిక్లరేషన్లో ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఇప్పటికి ₹1 కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఎన్ని విడుదల చేసో చెప్తే బాగుండేది నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎంతమందికి మీరు ఇచ్చిండ్రో చెప్తే బాగుండే అని ఇవన్నీ విషయాలు తప్పించుకొని కేవలము చేతిలో ఒక ముద్ద పెట్టి కడుపు నిండిందా అనే విధంగా ఏది చేయకుండా ఇంతవరకు ఎటువంటి స్కీమ్లు ఒక ఉచిత బస్సు తప్ప వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని చేసినామన్నట్లు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. వారి చేత గవర్నర్ చేత చెప్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం. చివరిగా కలాం గారు కలలు కన్నారు, కలలు కనండి, అవి సాకారం చేసుకోండి చెప్పిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నిద్రలో కలలు కంటుంది కానీ దానికి ఎటువంటి ఇప్పటిదాకా దాని గురించి అసలు సాకారం చేసుకున్నాడు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము కలలలో నిద్రలే కంటుంది కానీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చలో అన్ని విషయాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని తెలియజేస్తాం. ఈరోజు అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ ప్రసంగం జరిగింది, పుస్తకాలు రాపిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్కు సర్దిపించడం చాలా బాధాకరం. ఏదైతే 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఒక ఉచిత మహిళా బస్సు తప్పితే అన్నీ కూడా అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడే మా సోదరులు చెప్పారు ₹1,00,000 మహిళలకు ఇస్తాను కోటేశ్వరం చేస్తున్నారు, అది కూడా ఇంతవరకు చేయాలి. రైతు భరోసా 15,000 ఇస్తున్నారు, 12,000 కూడా ఒక మండలంలో ఒక విలేజ్కి ఇచ్చారు. అన్ని అబద్ధాలు మాట్లాడి మా ప్రభుత్వం మంచిగా ఉందని చెప్పడం బాధాకరం. దాని విషయం ఖచ్చితంగా రేపు గవర్నర్ ప్రసంగంలో జరగబోయే చర్చలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడతామని తెలియజేస్తున్నాం.